1969లో గుజరాత్కు చెందిన 24 ఏళ్ల యువకుడు సైకిల్పై ఇంటికి వెళ్లి పసుపు రంగు డిటర్జెంట్ పౌడర్ను అమ్మడం ప్రారంభించాడు. తర్వాత ఈ పౌడర్ నిర్మా పేరుతో భారతదేశం యొక్క నంబర్ 1 డిటర్జెంట్ బ్రాండ్గా మారింది. కానీ ఆ తర్వాత ఏమి జరిగింది? నిర్మా సేల్స్ అకస్మాత్తుగా పడిపోవడం ప్రారంభించాయి మరియు చివరికి పూర్తిగా డ్విన్ ఫోల్లోకి పడిపోయింది. అయితే 55 ఏళ్ల క్రితం గుజరాత్ ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న కర్సాన్ భాయ్ పటేల్ దగ్గరి నుండి ఈ వ్యవహారం మొదలైంది. అతను కెమిస్ట్ గా పనిచేసేవాడు, కానీ అతని జీతం కుటుంబాన్ని నడపడానికి సరిపోదు. అందువల్ల అతను సైడ్ ఇన్కమ్ సంపాదించడానికి ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. బీఎస్సీ డిగ్రీ కెమిస్ట్ ఉద్యోగం రావడంతో, కెమికల్స్ పై మంచి అవగాహన ఉండడంతో ఇంట్లో సోడాయాస్ మరికొన్ని కెమికల్స్ తో ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాడు. అనేక సార్లు విఫలమైన తరువాత అతను చివరికి చౌకైన మరియు సమర్థవంతమైన డిటర్జెంట్ పౌడర్ ను తయారు చేశాడు మరియు తన ఇన్వెన్షన్ కు తన కుమార్తె నిరుపమ పేరు మీద నిర్మా అని పేరు పెట్టి వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఆయన ఆ పొడిని ప్లాస్టిక్ ప్యాకెట్లలో ప్యాక్ చేసి సైకిల్ పై ఇంటికి వెళ్లి విక్రయించడం ప్రారంభించాడు. అప్పట్లో మధ్యతరగతి, దిగువ తరగతి ప్రజలు ఎక్కువగా బట్టలు ఉతకడానికి లాండ్రీ సోప్ ను కొనుగోలు చేసి ఉపయోగించేవారు. ఈ పసుపు రంగు లాండ్రీ సబ్బు చాలా చౌకైనది కాబట్టి గట్టి మరకలను శుభ్రం చేయలేకపోయింది. మరోవైపు హయ్యర్ క్లాస్ ప్రజలు డిటర్జెంట్ పౌడర్ ను ఉపయోగించేవారు. ఇది భారతదేశంలోని కఠినమైన నీటిలో కూడా బాగా పనిచేసేది మరియు అన్ని రకాల మరకలను తొలగించడంలో ప్రభావవంతంగా పనిచేసేది. కానీ దాని ధర కిలోకు 15 రూపాయలు. దీనివల్ల మధ్యతరగతి ప్రజలు దీనిని కొనడానికి ఆశించేవారు కాదు. అందువల్ల ఇక్కడ అవకాశాన్ని చూసిన కర్సన్ భాయ్ నిర్మాను కేవలం 3 రూపాయలకు కిలో విక్రయించడం ప్రారంభించాడు. అంటే మొదటిసారి ప్రజలు లాండ్రీ సబ్బు ధరలో డిటర్జెంట్ పౌడర్ ను పొందవచ్చు. దీని కారణంగానే తక్కువ సమయంలోనే నిర్మా బాగా ప్రాచుర్యం పొందింది మరియు కర్సన్ భాయ్ రోజుకు 200 కిలోల డిటర్జెంట్ పౌడర్ ను విక్రయించడం ప్రారంభించాడు. డిమాండ్ మరింత పెరగడంతో కర్సన్ భాయ్ అహ్మదాబాద్ సమీపంలోని సరస్పూర్ లో ఒక చిన్న షెడ్డును ఏర్పాటు చేసి ఎంప్లాయీస్ ను హైర్ చేయడం ప్రారంభించారు మరియు వారి ప్యాకేజింగ్ ను కూడా మెరుగుపరిచి నిర్మాగర్ ను దీనికి జోడించారు. తరువాత అది భారతదేశంలో మోస్ట్ రికగ్నైజ్డ్ బ్రాండ్ మాస్కోట్ గా మారింది. కర్సన్ భాయ్ తదుపరి లక్ష్యం డిస్ట్రిబ్యూషన్ ను మెరుగుపరచడం. ఆ సమయంలో ఒక అహ్మదాబాద్ లోనే 2000 మందికి పైగా రీటైలర్లు ఉండేవారు. సో ఎదగాలంటే ఈ షాపుల్లో నిర్మను అందుబాటులోకి తీసుకురావాలి. కానీ కొత్త బ్రాండ్ కావడంతో చాలా మంది రీటైలర్లు తమ దుకాణాల్లో నిర్మను చోటు ఇవ్వడానికి ఇష్టపడలేదు. దీన్ని డీల్ తీసుకురావడానికి కర్సన్ భాయ్ అద్భుతమైన వ్యూహాన్ని అనుసరించాడు. అతను కొంతమంది మహిళలను నియమించుకుని నిర్మను కొనడానికి వ్యాపారుల వద్దకు ఒక్కొక్కరిగా పంపించాడు. ఈ కారణంగా రీటైలర్లు నిర్మ వాషింగ్ పౌడర్ కు డిమాండ్ చాలా బాగుందని భావించడం ప్రారంభించారు. కస్టమర్ల డిమాండ్ ను తీర్చకపోవడం వల్ల తాము నష్టపోతున్నామని భావించిన రీటైలర్ తామే కర్సాన్ భాయ్ ను సంప్రదించి తమ దుకాణాల్లోకి నిర్మ వాషింగ్ పౌడర్ ను తెప్పించుకున్నారు. ఇలా చూస్తూ ఉండగానే అతి కొద్ది రోజుల్లో అహ్మదాబాద్ చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో ఇదే నెంబర్ 1 డిటర్జెంట్ పౌడర్ గా మారింది. ఇక ఇప్పుడు మొత్తం గుజరాత్ లో తమ ప్రోడక్ట్ విస్తరించాల్సిన సమయం ఆసన్నమైంది. గుజరాత్ లోను యావత్ భారతదేశంలోనూ సర్ఫ్ వంటి బ్రాండ్లను ఎలా ఓడించాలో తెలిసిన కర్సాన్ భాయ్ నిర్మా యొక్క కాస్ట్ ను అతను ఎట్టి పరిస్థితుల్లోనూ పెరగనివ్వకూడదని అనుకున్నాడు. అందుకే విస్తరణ సమయంలో కూడా అతను నిర్మా ఫార్ములాను సింపుల్ గానే ఉంచాడు. మొదట్లో నిర్మా వద్ద సోడా యాష్ మాత్రమే ఉండేది. సర్ఫ్ తో పోలిస్తే ఇది గుజరాత్ లో స్థానికంగా చౌక ధరకు లభిస్తుంది. దీనిలో సగం యాక్టివ్ డిటర్జెంట్ మాత్రమే ఉండేది మరియు చివరికి వైట్నర్ లేదా పర్ఫ్యూమ్లు కూడా లేవు. అందుకే కర్సాన్ భాయ్ మొదట్లో పెద్ద పెద్ద కర్మాగారాలను ఏర్పాటు చేయకుండా వివిధ గ్రామాల్లో షెడ్లను ఏర్పాటు చేయడం ప్రారంభించాడు. అక్కడ సర్ఫ్ తయారీలో ఖరీదైన యంత్రాలు మరియు విద్యుత్తును ఉపయోగించలేదు. అయితే నిర్మా ఉత్పత్తి పూర్తిగా మాన్యువల్ కార్మికులచే చేయబడేది కావున చాలా తక్కువ ఖర్చులో నిర్మా డిటర్జెంట్ పౌడర్ అయిపోయేది. సర్ఫ్ కస్టమర్ వరకు చేరుకోవడానికి 4 స్టేజెస్ దాటాల్సి ఉండగా నిర్మా కేవలం 3 దశల్లో మాత్రమే కస్టమర్ వరకు చేరుకునేది. ఈ డైరెక్ట్ సిస్టమ్ ఖర్చును తగ్గించడమే కాకుండా వేగాన్ని కూడా పెంచింది. వీటన్నిటి కారణంగా నిర్మా ధర ఎల్లప్పుడూ నియంత్రణలోనే ఉంది. కావున 1975 నాటికి ఇది గుజరాత్ అంతటా విస్తరించింది. ఖచ్చితమైన ధర, మార్కెట్ అండర్స్టాండింగ్, డిస్ట్రిబ్యూషన్ నిర్మా విజయంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించాయి. ఇక గుజరాత్ తర్వాత భారతదేశమంతటా తన వ్యాపారాన్ని విస్తరించాలనుకున్న కర్సన్ భాయ్ 1975లో మొట్టమొదటి కొంచెం పొడి ఎక్కువ నురుగు అనే కొటేషన్ లైన్ తో టీవీ యాడ్ ప్రారంభించారు.
అయితే ఈ లైన్ మరియు యాడ్లోని ట్యూన్ వాషింగ్ పౌడర్ నిర్మా చాలా చిరస్మరణీయంగా ఉన్నందున వినియోగదారులకు ఎంతగానో ఆకర్షించింది. దీని కారణంగా నిర్మా బ్రాండ్ అతి తక్కువ సమయం ఎంతగానో పాపులారిటీని సాధించింది. తర్వాత 1985 నాటికి నిర్మా సుమారు 60 మార్కెట్ వాటాతో భారతదేశపు అతిపెద్ద డిటర్జెంట్ బ్రాండ్ గా మారింది. సైడ్ ఇన్కమ్ సంపాదించడం కోసం కర్సాన్ భాయ్ నిర్మాను ప్రారంభించారు. ఈ రోజు అదే నిర్మా కర్సాన్ భాయ్ ని యావత్ భారతదేశానికి డిటర్జెంట్ కింగ్ ను చేసింది. కానీ దురదృష్టవశాత్తు ఆ విజయం ఎక్కువ కాలం నిలవలేదు. ఎందుకంటే అతి త్వరలో మార్కెట్ యొక్క ఓల్డ్ ప్లేయర్ రంగంలోకి దిగబోతున్నాడు. మొదట్లో నిర్మా మధ్యతరగతి అల్పాదాయ వర్గాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని తయారు చేశారు. కానీ ఈవెన్చువల్లీ అప్పర్ క్లాస్ కస్టమర్లు కూడా నిర్మాకు మారడం ప్రారంభించారు. ఎందుకంటే నిర్మా కంటే సర్ఫ్ డిటర్జెంట్ ఎంత మెరుగైనదో వాళ్లకు తెలియదు. ఆ తర్వాత 1986లో నిర్మా డిటర్జెంట్ బార్ ను ప్రారంభించడం ద్వారా HLL కు చెందిన రిన్ బార్ ను నేరుగా సవాలు విసిరింది. ఈ కారణంగా రిన్ యొక్క చాలా మంది వినియోగదారులు కూడా నిర్మా బార్ కు మారడం ప్రారంభించారు. కానీ ఇప్పుడు నిర్మా వారి యొక్క వ్యాపారానికే పెద్ద ముప్పుగా మారిందని HLL అర్థం చేసుకుంది. అందుకే హిందుస్థాన్ లివర్ లిమిటెడ్ ఇంటర్నల్లీ ఒక సీక్రెట్ మిషన్ ను ప్రారంభించింది. దీని కోడ్ పేరు స్టింగ్, అంటే స్ట్రాటజీ టు ఎన్హాన్స్ బిట్ నిర్మాస్ గ్రోత్. ఈ మిషన్ కారణంగా నిర్మా మార్కెట్ స్ట్రాటజీని లోతుగా అధ్యయనం చేసి మరియు తర్వాత HLL యొక్క కౌంటర్ స్ట్రాటజీ అభివృద్ధి చేయబడింది. చాలా రోజుల తర్వాత నిర్మాతో పోటీ పడడానికి HLL కూడా తన డిటర్జెంట్ పౌడర్ ను తక్కువ ధరకు విక్రయించాల్సి ఉంటుందని నిర్ధారణకు వచ్చారు. కానీ వారు సర్ఫ్ ను నిర్మా ధరకు విక్రయించి ఉంటే వాళ్ళు లాభాలకు బదులు నష్టాలను చవిచూసేవారు. దీనితో పాటు సంవత్సరాలుగా నిర్మించిన సర్ఫ్ యొక్క ప్రీమియం బ్రాండ్ ఇమేజ్ కూడా నాశనం అవుతుంది. అందువల్ల HLL చివరికి తన స్వంత తక్కువ ధర డిటర్జెంట్ పౌడర్ ను ప్రారంభించాలని నిర్ణయించింది. కానీ దానికంటే ముందు వారు నిర్మా యొక్క బలహీనతను బహిర్గతం చేశారు. మరియు నిర్మా పూర్తిగా నీటిలో డిసాల్వ్ కూడా అవ్వకపోవడంతో బట్టల్లో సాఫ్ట్వేర్ వచ్చేది కాదు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని HLL ఆహ్లాదకరమైన సువాసన పూర్తిగా నీటిలో కరిగిపోయేటటువంటి ఒక డిటర్జెంట్ పౌడర్ ను అభివృద్ధి చేసింది. అదే విల్ డిటర్జెంట్ పౌడర్. దీని ధర నిర్మాత సమానంగా ఉండడంతో పాటు క్వాలిటీ కూడా ఎంతో అద్భుతంగా ఉంది. కావున రోజులు గడిచే కొద్దీ కస్టమర్లు మెల్లిమెల్లిగా నిర్మా నుండి విల్ డిటర్జెంట్ పౌడర్ కి షిఫ్ట్ అవ్వడం ప్రారంభించారు. 1990 నాటికి విల్ నిర్మా తర్వాత భారతదేశంలో రెండవ అతిపెద్ద డిటర్జెంట్ బ్రాండ్ గా మారింది. దీనితో పాటు HLL సర్ఫ్ కోసం ఒక కొత్త యాడ్ ప్రచారాన్ని కూడా ప్రారంభించింది. ఇది నిర్మాను లక్ష్యంగా చేసుకుంది. ఇందులో వారు లలితాజీ అనే మహిళను ఉపయోగించారు. చౌక వస్తువు కొనడానికి మంచి వస్తువు కొనుక్కోవడానికి తేడా ఉందని చెప్పే తెలివైన మహిళ పాత్రను చూపించారు. ప్రకటనలో నిర్మాను సూచించే పసుపు పొడి మరియు సర్ఫ్ యొక్క నీలం పొడిని ఉపయోగించారు. పోలిక కూడా చూపించి అరకిలో సర్ఫ్ 1 కిలో చౌక పౌడర్ తో సమానమని ప్రజలకు అర్థమయ్యేలా చేశారు. దీని కారణంగా HLL యొక్క మార్కెట్ వాటా 11% నుండి 24% పెరిగింది మరియు నిర్మా యొక్క మార్కెట్ వాటా 60% నుండి 50% కి పడిపోయింది. కానీ ఇది నిర్మా యొక్క చెడ్డ రోజులకు ప్రారంభం మాత్రమే. ఎందుకంటే ఆ సమయంలో మరో కొత్త డిటర్జెంట్ పౌడర్ ఉద్భవించింది. అదే ఘడి డిటర్జెంట్ పౌడర్. 1980లో డిటర్జెంట్ మార్కెట్ ఊపందుకోవడం గమనించిన కాన్పూర్ కు చెందిన ఇద్దరు బ్రదర్స్ మురళీధర్, విమల్ కుమార్ సొంతంగా డిటర్జెంట్ పౌడర్ ను లాంచ్ చేశారు. చౌక డిటర్జెంట్ కేటగిరీలో ఇప్పటికే నిర్మా వీల్ ఆధిపత్యం చెల్లిస్తున్నాయని గమనించిన వాళ్ళు అదే సమయంలో భారతదేశ తలసరి ఆదాయం నిరంతరం పెరుగుతోంది. అంటే ప్రతి సంవత్సరం కోట్లాది మంది దిగువ తరగతి నుండి మధ్య తరగతికి ప్రమోట్ అవుతున్నారు. మరియు ఈ మధ్య తరగతి ప్రజలు చౌకైన పౌడర్ ను కోరుకోవడమే కాకుండా తక్కువ ధరలో అధిక విలువ కలిగిన ఉత్పత్తిని కూడా కోరుకుంటారని వారు ఘడి డిటర్జెంట్ పౌడర్ ను విడుదల చేశారు. దీని నాణ్యత నిర్మా కంటే మెరుగ్గా ఉండడమే కాకుండా దాని ధర కూడా 10 రెట్లు ఎక్కువ. దీని కారణంగా వినియోగదారులు ఆటోమేటిక్ ఘడిను మంచి నాణ్యమైన డిటర్జెంట్ గా పరిగణించడం ప్రారంభించారు. మరియు ఘడి తన యాడ్ క్యాంపస్ లో మొదట వాడండి తర్వాతే నమ్మండి అంటూ కొటేషన్ యాడ్ చేయడం వల్ల ఇది ఇండియాలోనే నెంబర్ 1 డిటర్జెంట్ బ్రాండ్ గా ఎదిగింది. మరోవైపు 1990 వరకు నిర్మా వరుసగా మార్కెట్ వాటాను కోల్పోతూ వచ్చింది. మనుగడ సాగించాలంటే పెను మార్పులు అవసరం. మొదట వారు తమ ఉత్పత్తిలో సోడా బుడిద పరిమాణాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది చేతుల్లో చికాకు కలిగిస్తుంది మరియు బట్టలు కూడా దెబ్బతింటాయి. అలాగే సువాసన మరియు
క్రియాశీల డిటర్జెంట్ పరిమాణాన్ని పెంచడం చాలా ముఖ్యం. ఆ సమయంలో నిర్మా సంస్థ మార్కెటింగ్ కన్సల్టెంట్స్ అనే ఏజెన్సీ నుండి మార్కెట్ సర్వే కూడా నిర్వహించింది. అయితే అందులో చాలా మంది వారు నిర్మను ఉపయోగిస్తున్నారంటే ఎంబారసింగ్ ఫీల్ అయ్యే వారిని నిర్మా ఇమేజ్ నారసికం బ్రాండ్ గా మారిపోయిందని తేలింది. కావున దానికి సీరియస్ మేకోవర్ అవసరం. అందుకే నిర్మా తన పాత ప్యాకేజింగ్ ను మరింత మెరుగ్గా చేసి ఉండాల్సింది. తద్వారా అది నారసికంగా కనిపించకుండా ఉండేది. మరియు కొత్త ప్రకటనల ప్రచారాలను ప్రారంభించడం ద్వారా విల్ మరియు సర్ఫ్ యొక్క ప్రకటన ప్రచారాలను ఎదుర్కోవలసింది మరియు కాస్ట్ కంటే క్వాలిటీపై దృష్టి పెట్టాల్సింది. కానీ నిర్మా ఇవేవి చేయలేదు. దాని ప్రధాన ఉత్పత్తిపై దృష్టి పెట్టడానికి బదులుగా సర్ఫ్ ను అధిగమించడానికి ప్రీమియం డిటర్జెంట్ మార్కెట్లోకి ప్రవేశించింది. కానీ అక్కడ కూడా ఫెయిల్ అయిపోయింది. ఈ కారణంగా 1990 మధ్యలో పరిస్థితి మరింతగా దిగజారిపోయింది. అదేవిధంగా సిమిలర్లీ నిర్మా బాత్ సోప్, నిర్మా హెయిర్ ఓరెల్, నిర్మా షాంపూ మరియు నిర్మా టూత్ పేస్ట్ వంటి మరిన్ని ఉత్పత్తులను ప్రారంభించింది. ఈ ఉత్పత్తులన్నిటికీ నిర్మా యొక్క పాపులర్ బ్రాండింగ్ యొక్క ప్రయోజనం కలుగుతుందని భావించారు. కానీ దీనికి విరుద్ధంగా జరిగింది. ఎందుకంటే ప్రజలు నిర్మా ప్రోడక్ట్ ను ఇష్టపడ్డా కూడా వాళ్ళు దానికి కేవలం డిటర్జెంట్ తో మాత్రమే రిలేట్ చేసుకునేవారు. కాబట్టి నిర్మా యొక్క సబ్బు, నూనె మరియు షాంపూ ప్రజలకు ఆకర్షణీయంగా అనిపించలేదు. మరియు రెండవది నిర్మా యొక్క ఇన్ఫీరియర్ బ్రాండ్ పర్ఫెక్షన్ కారణంగా ఇతర ఉత్పత్తులను కొనలేదు. అయితే 2017 నాటికి నిర్మా మార్కెట్ షేర్ 4% పడిపోయింది. బ్రాండ్ రివ్యూ చేయడానికి నిర్మా అడ్వాన్స్ ను ప్రారంభించాడు మరియు హృతిక్ రోషన్ చేత అడ్వర్టైజ్మెంట్ చేయించారు. అయినా లాభం లేకపోయింది. కానీ ఫార్చునేట్లీ సరైన సమయం నిర్మా సోడయాస్ ఎడ్యుకేషన్ ఒంటి సెక్టర్ లో డైవర్సిఫై చేసి యాజ్ ఏ కంపెనీ నేటికి వాళ్ళు అధిక మొత్తంలో డబ్బులు సంపాదిస్తారు. కానీ వాళ్ళు పంపించిన మొట్టమొదటి బిజినెస్ అయిన డిటర్జెంట్ బిజినెస్ మూత పడిపోయింది. సో ఫ్రెండ్స్, చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరియు ఇటువంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ అన్ని మిస్ కాకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.